హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఎప్పుడు మనం నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, గాంధీ ఇలా వీళ్ళందరి గురించి ప్రతిసారి మనం స్కూల్లో నేర్చుకుంటూనే ఉంటాం, లేకపోతే బుక్స్ చూసో అవి చూసో నేర్చుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని, ఇది అందరికీ తెలుసో లేదో నాకైతే తెలీదు, నేను తెలియచేయాలనుకున్నాను కాబట్టి ఒకసారి తెలుసుకుందాం దీని గురించి కూడా. కళాపాణి కళాపాణి అనేది భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అత్యంత క్రూరమైన, బాధాకరమైన అధ్యాయం. దీనిని అధికారికంగా సెల్యులార్ జైలు అని పిలుస్తారు. ఇది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్లో ఉంది. బ్రిటిష్ వారి కాలంలో భారత స్వాతంత్ర సమరయోధులను ప్రధాన భూభాగం నుండి, అంటే వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ నుండి వాళ్ళ కుటుంబాలకి అందరికీ దూరంగా వీళ్ళని ఉంచేవాళ్ళనమాట. అలాంటి ప్లేస్ కోసం తయారు చేయబడింది ఈ సెల్యులార్ జైలు అనేది. వీళ్ళని మానసికంగా, శారీరకంగా కుంగతీయడానికి ఈ జైలును నిర్మించారు. కళాపాని అనే పేరు ఎందుకు వచ్చింది? సంస్కృతంలో కాల అంటే మృత్యువు లేదా సమయం, పాని అంటే నీరు అనగా మృత్యు జలాలు లేదా నల్లటి నీరు అని అర్థం. ఆ కాలంలో సముద్రం దాటి వెళ్ళడం అంటే సమాజం నుండి వెలివేయబడ్డం, అంటే ఇక సమాజంతో అవసరం లేదు, పని లేదు అన్నట్టు అనమాట. తిరిగి రాలేని లోకాలకి వెళ్ళడమే అనే భావన ఉండేది. చుట్టూ అంతులేని మహాసముద్రం మధ్యలో ద్వీపం ఉండటంతో అక్కడికి వెళ్ళిన ఖైదీలు ఇక ప్రాణాలతో తిరిగి రాలేరని భయంతో దీనికి కళాపాని అని పేరు స్థిరపడింది. ఈ జైలును సైకిల్ చక్రం ఆకారంలో మధ్యలో ఒక వాచ్ టవర్ ఉంచి దాని నుండి 7 భాగాలు బయటకు విస్తరించేలా నిర్మించారు. మొత్తం 693 గదులు ఉండేవి. అందుకే దీనికి సెల్యులార్ జైలు అని పేరు వచ్చింది. ఏ ఒక్క ఖైదీ మరొక ఖైదీని చూడటానికి లేదా మాట్లాడటానికి వీలు లేకుండా ఒక గది ముఖద్వారం మరొక గది వెనుక గోడకు ఎదురుగా ఉండేలా డిజైన్ చేశారు. అంటే వీళ్ళు ఒకవేళ చూడాలనుకున్నా కూడా ఎంతో దూరం, కన్ను చూపు మేర కూడా ఒక వ్యక్తి కూడా కనిపించే వాళ్ళు కాదనమాట. అదే గదిలో, ఆ గదిలోనే ఉండాలి, ఆ గదిలోనే వాళ్ళు ఏ పనులైనా చేసుకోవాలి. మళ్ళీ పొద్దున్నే మాత్రమే ఆ జైలు తలుపు అనేది, ఆ డోర్ అనేది తీస్తారు, గేట్. రోజుకు కేవలం 2 సార్లు మాత్రమే, అంటే ఉదయం పని ప్రారంభించే ముందు, సాయంత్రం పని ముగిసిన తర్వాత మాత్రమే బహిర్భూమికి వెళ్ళడానికి అనుమతించేవారు. సమయ పరిమితి, అంటే టైం లిమిట్ కేవలం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇచ్చేవాళ్ళు. ఈలోగా ముగించుకోకపోతే వార్డర్లు, గార్డులు కొరడాలతో, లాఠీలతో కొట్టేవాళ్ళు. వరుసలో నిలబడటం, వందలాది మంది ఖైదీలు ఒకేసారి క్యూలో నిలబడాల్సి వచ్చేది. సమయం అయిపోతే, పని పూర్తి కాకపోయినా బలవంతంగా లాగేసేవాళ్ళు. ఏకాంత గదుల్లో రాత్రి వేళల్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. సాయంత్రం 6 గంటలకి ఖైదీలను వారి వ్యక్తిగత గదుల్లో బంధించి తాళాలు వేసేవారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు గది తలుపులు తీసేవారు కాదు. మట్టి లేదా ఇనుప కుండ రాత్రి సమయంలో విసర్జన కోసం, అంటే బాత్రూమ్ వెళ్ళాల్సి వచ్చిన ఆ టైంలో అని వాళ్ళకి ఒక చిన్న మట్టి లేదా ఇనుప పాత్రని ఇచ్చేవాళ్ళు. దుర్వాసన, కీటకాలు, కిటికీలు లేవు, సరిగ్గా గాలి, వెలుతురు ఏమీ రాదు. ఆ పాత్రలోనే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆ పాత్రలోనే వెళ్ళాలి. రాత్రంతా ఆ దుర్వాసన భరిస్తూనే ఉండేవాళ్ళు. అక్కడి నిద్రించాల్సి వచ్చేది. ఉదయమే శుభ్రం చేసుకోవడం, మరుసటి రోజు ఉదయం ఆ పాత్రను ఖైదీనే స్వయంగా మోసుకెళ్ళి సముద్రంలో లేదా నిర్దేశించిన ప్రదేశంలో శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. పరిశుభ్రత లేకపోవడం, నీటి కొరత, ఉప్పు నీటి వాడకం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత శుభ్రం చేసుకోవడానికి మంచినీరు ఇచ్చేవారు కాదు. చాలా వరకు ఉప్పు నీటిని, లేకపోతే మురుగునీటిని, లేకపోతే సముద్రపు నీటిని, లేకపోతే వర్షపు నీటిని ఇచ్చేవాళ్ళు. దానివల్ల తీవ్రమైన చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చేవి. సామూహిక రోగాలు, ఈ అపరిశుభ్ర వాతావరణం కారణంగా ఖైదీలకు తరచూ తీవ్రమైన కడుపు నొప్పి, రక్త విరోచనాలు, కలరా, అమీబియాస్ వంటి రోగాలు వచ్చేవి. అనారోగ్యంతో ఉన్నప్పుడు మరింత నరకంగా ఉండేది. ఎవరికైనా విరోచనాలు పట్టుకుంటే వాళ్ళు రాత్రి టైంలో ఇక అసలు చెప్పుకోవాల్సిన పని లేదు. రాత్రంతా ఇక అక్కడే ఆ గదిలోనే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇక తెల్లవారే వరకు దాన్ని
ఇక ఆ ప్లేస్లోనే ఆ మలమూత్రాల మధ్యలోనే కూర్చోవాల్సి వచ్చేది. ఖైదీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వారు మానవత్వాన్ని కోల్పోయేలా చేయడానికి బ్రిటిష్ జైలు పాలకులు ఇలాంటి అమానవీయ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. కలాపాని జీవితానికి సంబంధించిన ఇంకా ఎన్నో హృదయ విదారకమైన భయంకరమైన నిజాలున్నాయి. ఖైదీలను ఎలా మానసికంగా శారీరకంగా హింసించేవారో మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాం. ఆహారం. ఇప్పుడు ఆహారం వచ్చేసి పురుగులు కీటకాలతో కూడిన భోజనము. ఖైదీలకు వండే అన్నం పప్పులో తరచూ పురుగులు బొద్దింకలు బల్లులు పడేవి. వాటిని తొలగించకుండానే అలాగే వడ్డించేవాళ్ళు. కలుషితమైన వర్షపు నీరు తాగడానికి కేవలం కొద్దిపాటి నీరు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అది కూడా వర్షపు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అందులో పాచి బ్యాక్టీరియా పేరుకుపోయి ఉండేది. సరిపడా నీరు దొరక్క చాలామంది రోజుల తరబడి దాహంతో అల్లాడేవారు. ఆహారం తగ్గింపు అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పని పూర్తి చేయకపోతే ఆహారం కూడా చాలా కొంచెమే ఇచ్చేవాళ్ళు, లేదా ఉప్పు కారం లేని గంజి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పనులు చేపించేవాళ్ళు. కొబ్బరి చిప్పల నుండి పీచు తీయాలి, అది చేత్తో. ఆ చేత్తో తీసేటప్పటికి వాళ్ళకి చేతి వేళ్ళు ఆ చర్మం చీలిపోయి రక్తం కారేది. ఆ రక్తం కారుతున్న చేతులతోనే పని చేయించేవాళ్ళు. చిత్తనేళ్ళు, అడవుల నరికవేత అంటే ఇప్పుడు అక్కడంతా చుట్టుపక్కలంతా అడవులే ఉన్నాయి. ఆ అడవులన్నింటినీ వీళ్ళ చేతనే నరికిచ్చేవారు. అక్కడ విషసర్పాలు, జలగలు, దోమలు అధికంగా ఉండేవి. అండమాన్ దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి పనులు చేయించేవాళ్ళు. దోమల కాటు వల్ల దాదాపు ఖైదీలందరికీ ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ వచ్చేవి. పైశాచిక శిక్షా పద్ధతులు చాలా చేశారు వీళ్ళు. వీళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే అక్కడున్న ఖైదీలని హ్యాండ్ కఫ్స్ వేసేవాళ్ళు. ఎక్కడ గోడకి చాలా ఎత్తులో వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ వేసి అక్కడ స్టాండ్ చేసి కాళ్ళు మాత్రమే కిందకి నేల కానేలాగా ఉంచేవాళ్ళు. రోజుల తరబడి నిలబడాల్సి ఉండడంతో వాళ్ళ కాళ్ళన్నీ బాగా వాచిపోయేవి. కొరడా దెబ్బలు బాగా కొట్టేవాళ్ళు. ఇప్పుడు త్రిభుజాకార చెక్క చట్రానికి ఖైదీని బట్టలు విప్పేసి కట్టేసి తోలు కొరడాలతో వీపుపై బాదేవారు. ఒక్కో దెబ్బకు చర్మం చీలి రక్తం చిమ్మేది. ఆ గాయాలపై ఉప్పు కారం పూసేవారు. కాళ్ళకు సంకెళ్ళు, చేతులకు సంకెళ్ళు, కాళ్ళ మధ్య దూరం అంటే కాళ్ళు దగ్గరగా పెట్టకుండా చాలా దూరంగా పెట్టి ఆ కాలికి మధ్యలో ఒక కడ్డీని, ఇనుప కడ్డీని బిగించేవారు. దీంతో నడవడానికి వీలుకాక ఖైదీలు ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. మానసిక క్షోభ, దీంతో ఆత్మహత్యలు చాలా జరిగాయి. తోటి ఖైదీతో ఒక్క మాట మాట్లాడినా కఠినంగా శిక్ష పడేది. నెలల తరబడి ఎవరితోనూ మాట్లాడలేక చాలామంది విప్లవకారులు మానసిక అంటే పిచ్చి వాళ్ళైపోయేవాళ్ళు. కొందరు ఖైదీలు ఈ అంతులేని నరకాన్ని భరించలేక జైలు పైకప్పుకు ఉరివేసుకునేవాళ్ళు, లేదా సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేసేవాళ్ళు. ఉత్తరాలు, కుటుంబ సంబంధాలు ఏమీ కూడా ఉండేవి కాదు. కానీ సంవత్సరానికి ఒకే ఉత్తరం అందుకోవడానికి, రాయడానికి ఉండేది. ఆ ఉత్తరంలో కూడా జైలు పరిస్థితుల గురించి ఒక్క మాట కూడా రాయకూడదు. రాస్తే ఇక దాన్ని తగలబెట్టేయడమో వారిని శిక్షించడమో చేసేవారు. అందుకే కలాపానీని కేవలం జైలు అనడం కంటే భారత విప్లవకారుల ఆత్మస్థైర్యాన్ని పరీక్షించిన ఒక సజీవ నరకం అని అనడం కరెక్ట్. భారత స్వతంత్ర సమరయోధులను, విప్లవకారులను బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రధాన భూభాగంలో ఉన్న సాధారణ జైల్లో ఉంచకుండా అంత దూరాన ఉన్న అండమాన్ దీవులకు తరలించడానికి బలమైన రాజకీయ వ్యూహాత్మక కారణాలున్నాయి. ఆ ప్రధాన కారణాలు ఇక్కడ చూద్దాం. విప్లవ భావాలు వ్యాపించకుండా అడ్డుకోవడం. భారత ప్రధాన భూభాగాల్లో జైళ్లలో ప్రముఖ నాయకులను ఉంచితే వారిని చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చేవాళ్ళు. వారి ద్వారా జైలు బయట ఉన్న యువతలోకి స్వాతంత్ర కాంక్ష అంటే ఇండిపెండెన్స్ రావాలి అనే కోరిక ఎక్కువయ్యేది. ఈ నాయకులను సమాజం నుండి పూర్తిగా వేరు చేసి కనుమరుగు చేస్తే ఉద్యమాలు బలహీనపడతాయని బ్రిటిష్ వారు భావించారు.
జైలు బద్దలు కొట్టే అవకాశాలు లేకుండా చేయడం, ప్రధాన భూభాగంలో ఉన్న జైళ్లపై విప్లవకారులు దాడి చేసి తమ సహచరులను విడిపించుకునే ప్రమాదం ఉండేది. కానీ అండమాన్ ద్వీపం చుట్టూ వేల కిలోమీటర్ల మేర అంతులేని హిందూ మహాసముద్రం ఉంది. అక్కడి నుండి తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఎవరైనా జైలు నుండి దూకినా సముద్రంలో మునిగిపోవడమో లేదా షార్కులకు ఆహారం కావడమో తప్ప బయటపడడం అసాధ్యం. కలాపాని అనే మానసిక భయం ఆ కాలంలో హిందూ సమాజంలో ఒక బలమైన మూఢనమ్మకం లేదా సాంప్రదాయ విశ్వాసం ఉండేది. సముద్రం దాటి వెళ్తే అది జాతి భ్రష్టత్వం వస్తుందని, తిరిగి సమాజంలోకి రాలేరని ప్రజలు నమ్మేవారు. ఈ మానసిక భయాన్ని బ్రిటిష్ వారు తమకు అనుకూలంగా వాడుకున్నారు. కలాపాని శిక్ష అంటేనే ప్రజల ఇతర విప్లవకారులు భయపడి తిరుగుబాటు చేయడం మానేస్తారని బ్రిటిష్ పాలకులు భావించారు. విప్లవకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం సాధారణ జైళ్లలో అయితే, న్యాయవాదులు కలవటం, కోర్టులు, విచారణలు, పత్రికల్లో వార్తలు రావడం జరిగేవి. కానీ కలాపానికి పంపితే బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. వార్తాపత్రికలు ఉండవు, కుటుంబ సభ్యుల సమాచారం తెలియదు, తోటి ఖైదీలతో మాట్లాడటానికి వీలుండదు. ఈ తీవ్రమైన ఏకాంతం వల్ల ఎంతటి బలమైన మనోధైర్యం ఉన్నవారైనా మానసికంగా కుంగిపోతారు. అదే కదా వాళ్ళ ప్లాన్. మరి ద్వీపాల అభివృద్ధికి ఉచిత వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. దట్టమైన అడవులు, విషసర్పాలు, దోమలతో నిండి ఉండేవి. బ్రిటిష్ వారికి అక్కడ స్థావరాలు నిర్మించడానికి, అడవులను కొట్టేయడానికి, నరకడానికి, భవనాలు కట్టడానికి అందరినీ అక్కడున్న దేశభక్తుల్నే వారు వాడుకున్నారు. కలాపానికి తరలించబడిన వారిలో దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖ విప్లవకారులు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వీరిలో అత్యంత ముఖ్యమైన కొందరి వివరాలు చూద్దాం. వీర్ నాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని ప్రోత్సహించినందుకు 1911లో ఈయనకు 50 ఏళ్ల ద్వంద్వ జీవిత ఖైదు విధించి అండమాన్కు పంపారు. ఆయనను 3వ అంతస్తులోని అత్యంత చిన్న గదిలో ఏకాంత నిర్బంధంలో ఉంచారు. కాగితం, కలం ఇవ్వకపోవడంతో జైలు గోడలపైనే మేకులు, రాళ్లతో వేలాది పద్యాలను రాసి కంఠస్థం చేసుకున్నారు. బాబారావు సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్, వీర్ సావర్కర్ అన్నయ్య అయిన బాబారావును కూడా అభినవ్ భారత్ సంస్థ ద్వారా విప్లవ కార్యకలాపాలు నిర్వహించినందుకు కలాపానికి పంపారు. ఇద్దరు సోదరులు ఒకే జైల్లో ఉండి కూడా ఏళ్ల తరబడి పక్కనే ఉన్న కఠినమైన ఏకాంత నిబంధనల వల్ల చాలా కాలం వరకు ఒకే జైల్లో ఉన్న విషయం కూడా తెలియదు. మహాబీర్ సింగ్. ఈ మహాబీర్ సింగ్ నాయకత్వంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు ఈయన, అంటే HSRA సభ్యుడు. లాహోర్ కుట్ర కేసులో ఈయనకు కలాపాని శిక్ష పడింది. జైలులోని అమానుష పరిస్థితులకు వ్యతిరేకంగా 1933లో చేపట్టిన చారిత్రక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. బ్రిటిష్ అధికారులు బలవంతంగా ముక్కు ద్వారా పాలు పోసే ప్రయత్నంలో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహానికి రాయి కట్టి సముద్రంలో పడేశారు. బరీంద్ర కుమార్ అనే అతను కూడా ప్రముఖ తత్వవేత్త, శ్రీ అరవిందో ఘోష్ సోదరుడు, బెంగాల్కు చెందిన విప్లవ సంస్థ యుగాంతర్ ముఖ్య నాయకుడు. 1908 నాటి అలీపూర్ బాంబు కేసులో మరణశిక్ష పడగా తరువాత దానికి కలాపాని జీవిత ఖైదుగా మార్చారు. అది 1909 నుండి 1920 వరకు అక్కడ కఠిన శిక్షను అనుభవించారు. బటుకేశ్వర్ దత్, ఈయన కూడా 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్తో కలిసి బాంబులు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని దేశమంతా మారుమోగించిన యోధుడు. ఈయనకు జీవిత ఖైదు విధించి సెల్యులార్ జైలుకు పంపారు. అక్కడ ఖైదీల హక్కుల కోసం జరిగిన నిరాహార దీక్షలో చురుగ్గా పాల్గొన్నారు. ఉల్లాస్కర్ దత్ విదేశీ బాంబుల తయారీలో నిపుణుడైన బెంగాల్ విప్లవకారుడు. అనుభవించిన హింస ఏంటంటే జైల్లో విపరీతమైన కొరడా దెబ్బలు, ఎలక్ట్రిక్ షాకులు, ఇతర చిత్రహింసల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురై జైలులోనే కొంతకాలం పిచ్చివాడిగా మారిపోయారు. మోహిత్ మోహన్ మైత్రా, మోహన్ కిషోర్ నమదాస్. మహాబీర్ సింగ్తో పాటు 1933 నిరాహార దీక్షలో బలవంతపు ఫీడింగ్ వల్ల
అతను కూడా చనిపోయాడు. గదర్ పార్టీ వీరులు వీళ్ళు పంజాబ్ నుండి వచ్చిన వాళ్ళు అనమాట. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విదేశాల నుండి బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటుకు యత్నించిన పంజాబ్కు చెందిన వందలాది మంది గదర్ పార్టీ యోధులు. ఇక్కడ చాలామంది చనిపోయి ఉన్నారు వచ్చి. వహాబీ 1857 విప్లవ యోధుల సెల్యులర్ జైలు నిర్మించక ముందే అండమాన్ ద్వీపానికి పంపబడిన వారిలో 1957 సిపాయిల తిరుగుబాటు నాయకులు ఫజల్ ఏ హక్ ఖైరాబాదీ మరియు వహాబీ ఉద్యమ నాయకులు మౌల్వీ లియాఖత్ అలీ, జాఫర్ అలీ దానేసరి వంటి ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరూ మన ఇండిపెండెన్స్ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ జీవితాలని ఫ్యూచర్ జనరేషన్ కోసం అర్పించారు. కాబట్టి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ ఈ జనరేషన్కి కూడా వాళ్ళ గురించి తెలియచేసి అసలైన త్యాగం అంటే ఏంటి అనేది తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని అందరికీ దయచేసి లైక్ చేయకపోయినా పర్లేదు, దయచేసి షేర్ అయితే చేయండి. అందరికీ చేరేలా, అందరికీ తెలిసేలా, తెలుసుకునేలాగా. థ్యాంక్ యూ.